జై జగన్నాథ్. మానవుడు ఎంతో గొప్పవాడు, ఎన్నో గొప్పవి సృజించగలడు, ఎన్నో గొప్ప గొప్ప వాటిని నాశనం కూడా చేయగలడు. ఇప్పుడు మేము భువనేశ్వర్ వెళ్తున్నాం. రేపు పూరి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి ఎల్లుండ జగన్నాథ స్వామి యొక్క రథోత్సవంలో పాల్గొనడానికి వెళ్తున్నాం. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలి. రాత్రి అయింది, 10 అవుతుంది. ఇప్పుడు ఆకాశంలో ఇలా వెళ్తూ ఉన్నాం. ఎంతమందో నిద్ర వస్తుంది మాకు కూడా. ఎంతమందో చూడండి, దాదాపు ఒక 300-400 మంది ఉండొచ్చేమో. ఇంతమందిని మోసుకుని గాలిలోంచి ఈ లోహ విహంగం ఎగురుతుంది. ఇలా లోక ప్రయోజనకరమైనవి మానవుడు కనిపెట్టి లోకాన్ని ముందుకు తీసుకెళ్తే మంచిదే. కానీ జంతువుల్ని చంపడానికి మిషన్ కనిపెట్టడం, మనుషుల్ని చంపడానికి మిషన్ గన్స్ కనిపెట్టడం, బాంబులు కనిపెట్టడం, ఇంకేవేవో కనిపెట్టడం. కాబట్టి మేధస్సుని సక్రమంగా వాడి లోకంలో ఉండే కొంతకాలం ఎవరుంటారు? ఏటెళ్ళ కాలం ఎవరు ఉండరు కదా. ఈ మాట మా అమ్మ చెప్పింది. మా అమ్మ లేదు. మా అమ్మ ఉంటే బాగుండు అనుకుంటాను, కానీ కాలం తీసిపోయింది కదా. అందుకని మనం అందరం కూడా మంచి కనిపెట్టడానికి, ఉన్న మంచిని తెలుసుకోవడానికి, మంచిని పంచడానికి ప్రయత్నం చేద్దాం. ఆ జగన్నాథుని యొక్క కృపని పొందుదాం. కదాచిత్ కాలింది తట విపిన వంశీ తరావో ముదాబీరి నారి మధుపా జగన్నాథ స్వామి నయన భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే.